ఖచ్చితంగా గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఆ యొక్క ప్రజల ప్రాంతాల యొక్క అభివృద్ధిని చూడని కారణంగా ఈ రెండు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నుంచోవాలి అని రేపు ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఆశీర్వదించమని వస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఏ సందర్భంలోనూ కూడా ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్క అవ్వకుండా ఒక నిశ్చలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు నుంచున్నా నాకు అనవసరం. బట్ రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. తాడికొండ కాన్స్టిట్యున్సీలు కూడా ఆశీర్వదించమని కోరుతున్నా. జేబీఎంరావు భారత్ పార్టీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆ రెండు కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికిప్పుడైతే మాత్రం రేపొద్దున భవిష్యత్తులో మారితే క్యాలిక్యులేషన్స్ మారొచ్చేమో, కానీ ఆ రెండు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా. మా పార్టీ అభ్యర్థులు అన్ని కాన్స్టిట్యున్సీలో 173 కాన్స్టిట్యున్సీలో నాకు సంబంధించినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు రేపొద్దున మీ ముందుకు అభ్యర్థిత్వానికి రాబోతున్నారు. మీరు 100 ఓట్లు వేస్తారా, 1000 ఓట్లు వేస్తారా, 10,000 ఓట్లు వేస్తారా అనే దాని మీద ఆలోచన లేకుండా ప్రతి ఓటు మాకు ఊపిరినిస్తుంది, ప్రతి ఓటు మాకు ఒక పునర్జన్మనిస్తుంది. ప్రజలు ఆశీర్వదించే ప్రతి మాట, ప్రతి ఓటు, మాకు వేసే ప్రతి ఓటు మేము పోరాడటానికి ఒక ఊపిరినిస్తుంది. 2024 కాకపోతే 2029, 2029 కాకపోతే 2034 వరకు పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలబడి. ఏ సందర్భంలోనూ కూడా రాజకీయ పార్టీలు చేసేటువంటి మోసాలు కొనసాగనివ్వకుండా 2024లో ఏ ప్రభుత్వం అన్నా ఏర్పడనేది, 2024లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకు అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు రేపు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాయబోతున్న సందర్భంగా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అత్యంత దుర్మార్గాన్ని కొనసాగించే ఈ తోక పార్టీల రెండింటిని కట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల మీద ఉన్నది. మీరు వాడే అవకాశవాద రాజకీయాలు, మీరు చేసే వ్యభిచార రాజకీయాలు, మీరు చేసే అత్యంత దుర్మార్గకరమైన రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. కాబట్టి ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడు, మిగతా ఏ ప్రభుత్వం ఏర్పడిద్దో లేదా ప్రజలు నిర్ణయిస్తారు. బట్ నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో ఇవి రెండు ప్రభుత్వాలు రాకుండా 50 కాన్స్టిట్యున్సీల్లో ఖచ్చితంగా 50 మంది అభ్యర్థులను ఓడించేటువంటి బాధ్యత జేబీఎంరావు భారత్ పార్టీ స్పష్టంగా తీసుకుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఈ రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 2014 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలకి, ఈ రెండు సెట్ ఆఫ్ పార్టీస్కి, అప్పుడున్న 3 పార్టీలకి ఇప్పుడున్నటువంటి పార్టీకి నైతిక అర్హత, ఓటు అడిగే నైతిక అర్హత లేదు అని అయితే మాత్రం నేను చెప్పగలను. ప్రజలు నిర్ణయం తీసుకోండి. ప్రజల ముందు వాస్తవాలు పెట్టాను. ప్రజల ముందు ఈ వాస్తవాలు పెట్టడానికి నాకు సమయం దొరికింది. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అసలు దళిత బిడ్డలు రాజ్యాధికారంలోకి రాకుండా చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలని విభజించి ఏ విధంగా శాశ్వతంగా వాళ్ళని అధికారానికి దూరం చేశాడు, ఏ విధంగా మానమాదిగల్ని విభజించారు, ఏ విధంగా ఈరోజు ఒక వర్గం మొత్తాన్ని కన్ను పొడిచి ఈరోజు ఆ వర్గాన్ని ఆయింట్మెంట్ రాసి కళ్ళ నీళ్లు తుడుస్తున్నటువంటి ఒక కపట ప్రేమ ఏ విధంగా ఉందనేది రాబోయే సిరీస్లో పూర్తిగా వివరిస్తా. ప్రజలందరూ ఈ వాస్తవాలను గమనించండి. రేపు ఓటేసేటప్పుడు మనం ఎందుకు ఓటేస్తున్నాం, ఎలా ఓటేస్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఇలాంటి పార్టీలకు ఓటేస్తే మరలా రేపొద్దున మనల్ని ఏ విధంగా ఈ పార్టీలు వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాయి. మరలా చూసారా, మాకు అవకాశం ఇచ్చారు, మేము తప్పు చేసినా మళ్ళీ ప్రజలకు న్యాయం చేద్దామనే ఆలోచన ఉండదు. ప్రజలు గొర్రెలు,
ప్రజలు పిచ్చివాళ్ళు. 14 నుంచి 19 వరకు వీళ్ళని ఇంత మోసం చేసినా మరలా వచ్చి నేను మైక్ పట్టుకొని నా కొడుకు పాదయాత్ర చేస్తే మళ్ళీ నేను ఆహా ఓహో నేను మీకు అది ఉచితం ఇస్తాను ఇది ఉచితం ఇస్తాను అంటే గొర్రెలందరూ ఓట్లేశారని తెలుగుదేశం పార్టీలో ప్రజల గురించి హీనంగా మాట్లాడుకునే రోజు రాకుండా ఉండాలి అంటే ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి, విధేయతతో ఆలోచించాలి. ప్రజలు రాజకీయ పరంగా తమకున్నటువంటి ఓటు హక్కుని కేవలం సినిమా యాక్టర్నో, అయ్యో పాపం జైలుకి వెళ్ళాడనో, అయ్యో పాపం పాదయాత్ర చేశాడనో మాత్రం వేయకుండా నిజంగా మన జీవితాలు బాగు చేసుకోవటానికి ఏదైనా ఒక అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని తమ ఓటు హక్కు ద్వారా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ నా ఈ లైవ్ని చూసి నా అభిప్రాయాల్ని అభిమానించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. బట్ ఏకీభవించే వాళ్ళకి ఒక నమస్కారం, ఏకీభవించిన వాళ్ళకి 2 నమస్కారాలు తెలియజేసుకుంటూ మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ.